రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన లేదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయమే వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తూ విద్యా సంస్థలు స్థాపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది. మల్లారెడ్డికి ఆయన అక్కా చెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. రాఖీ రోజే తన విద్యా సంస్థల్లో కీలకమైన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన లేదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయమే వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తూ విద్యా సంస్థలు స్థాపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి? గత కొంతకాలంగా మల్లారెడ్డి కొంత యాక్టివ్ పాలిటిక్స్ లో సైలెంట్ గా ఉన్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే గతంలో చాలా సార్లు వాళ్ళ కాలేజీలకు సంబంధించి కొంత ఏదైతే ఎఫ్టీఏలకు సంబంధించి కొంత ఇష్యూ జరుగుతుంది సమయంలో గత అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత కాంగ్రెస్ కి రావాలని చెప్పేసి కొంత ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తే మేము ఉండలేము ఇక్కడ అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దానికి సంబంధించి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించలేదు. అయితే అప్పటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉంది, తర్వాత ఈసారి అధికారం పోయిన తర్వాత కొంత సైలెంట్ గా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ లో ఇంకా దీనికి రాజకీయ భవిష్యత్తు లేదు, ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే అని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలను కలిశారు. కానీ అది ఎక్కడ వాళ్ళకి అంటే కలిసినటువంటి అది సక్సెస్ కాకపోవడంతో అప్పటి నుంచి కూడా కొంత సైలెంట్ గా ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు తాజాగా మరికొన్ని హాట్ కామెంట్స్ చేశారు. నెక్స్ట్ మీరు ఎందులోకి వెళ్ళబోతున్నారు అనే దానిపైన నేను ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళి చేసేది ఏముంది, ఇప్పుడు నాకున్నటువంటి వయసు 73 సంవత్సరాలు, ఈ టైంలో నేను ఇంకా ఇప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇంకా 3 సంవత్సరాలు నా పదవి ఉంది, అప్పటికి 76 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నేను పార్టీ మారి చేసేది ఏముంది, ఇప్పటికి అనుభవించాల్సిందంతా కూడా నేను అనుభవించాను. ఒక మంత్రిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను, ఎంపీగా కూడా చేసిన నేపథ్యంలో ఇంకా నాకు కావాల్సింది ఏముంది, కావాల్సిన అన్ని కూడా నాకు దేవుడు ఇచ్చాడు అన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ ఇస్తారు. ప్రస్తుతం నా బిజినెస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఈ రోజు కూడా మరికొన్ని మెడికల్ షాప్లు కూడా ఓపెన్ చేయబోతున్నాము, అట్లా నుంచి అంబులెన్స్ కూడా మరికొన్ని ఇవ్వబోతున్నాము అని చెప్తూ ప్రస్తుతానికి అయితే బిజినెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. రాజకీయంలో కూడా ఇప్పటివరకు నేను అనుభవించింది ఇంకా నాకు చాలు, మరొకసారి నేను వేరే పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికైతే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలే అనేటువంటి కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంటే జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి ఏమైనా బీజేపీ వైపు చూస్తారా అనే మాత్రం కొంత హాట్ టాపిక్ గా జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వాళ్ళ కోడలు కూడా ఇక్కడ పిసిరెడ్డి కూడా కొంత బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. తాజాగా మన బోనాల పండుగలో కూడా సంజయ్ తో భేటీ అవ్వడము, తనతో లంచ్ మీట్ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా కొంత అప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రీతిరెడ్డి అంటే కోడళ్ళు ప్రీతిరెడ్డిని ముందు బీజేపీలోకి పంపి తర్వాత మల్లారెడ్డి ఎంట్రీ ఇస్తారా, ఇప్పటికి కుటుంబంలో నుంచి ముగ్గురం మేము పదవుల్లో ఉంటామని చెప్పేసి కూడా గత కొంతకాలంగా మల్లారెడ్డి చెప్పినట్టు నేపథ్యంలో ప్రీతిరెడ్డిని ముందు పంపించి తర్వాత అంటే ఇప్పటివరకు ప్రస్తుతం ఎలక్షన్స్ లేవు, ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను కాబట్టి ఒకవేళ వేరే పార్టీలో చేరినా కూడా దానికంటే పెద్దగా వచ్చే పదవి ఏమీ లేదు కాబట్టి 3 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపించి 3 సంవత్సరాల తర్వాత వస్తే కనుక మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ప్రస్తుతం మల్లారెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా అంటే అందరిలో జరుగుతున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు తాజాగా వాటిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. నేను ఇంకా రాజకీయంలో ఉండదలుచుకోలేదు అన్నట్టుగా చేసినటువంటి కామెంట్స్ మాత్రం అవి ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి. ప్రస్తుతం అయితే ఆపరేషన్ బీజేపీ మొదలు పెట్టింది. ఇంకా రేపు బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రేపు బీజేపీలో జాయిన్ అవబోతున్నారు. అయితే అతనితో పాటు దాని అనుచరులు రేపు బీజేపీలో జాయిన్ అవుతారు. మరికొంతమంది ముఖ్య నేతలు కూడా బీజేపీలో జాయిన్ కావడానికి
సిద్ధంగా ఉన్నారని చెప్పేసి బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు కూడా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఒకవేళ మల్లారెడ్డి వస్తారా అనేది మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఒక 5 మెడికల్ షాప్లు ఓపెన్ చేస్తాను, వన్ హెల్త్ అని. ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ టు కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్. దానికి తోడు ఒక ఫస్ట్ ఫేస్లో ఒక 50 అంబులెన్సులు కూడా 108 మాదిరిగా 50 అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం. వద్దరని వన్ హెల్త్ మీదనే. ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునేటట్టు, సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని. ఎందుకంటే భగవంతుడు మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా ఇచ్చాడు అందరికీ.